ముందుగా ప్రైమ్ టైం బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, టీవీ9 కు మంచు మోహన్ బాబు క్షమాపణలు. సెకండ్ బ్రేకింగ్, 23 ఏళ్లలో ఏం చేస్తామో విజన్ 2047 లో వివరించామంటున్న చంద్రబాబు. థర్డ్ బ్రేకింగ్, తెలంగాణ అప్పుల లెక్కలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. ఫోర్త్ బ్రేకింగ్, మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ. ఇప్పుడు ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, టీవీ9 కు మంచు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను పరామర్శించారాయన. మరి రేపు గన్ సరెండర్ చేస్తారా లేదా అన్న దానిపై కూడా సస్పెన్స్ నెలకొంది. బ్రేకింగ్ నెంబర్ 2, 23 ఏళ్లలో ఏం చేస్తామో విజన్ 2047 లో వివరించాం. కొంతమంది స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటున్నారు చంద్రబాబు. రేపు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఇక బ్రేకింగ్ నెంబర్ 3, అప్పుల లెక్కలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 4 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది అంటున్నారు హరీష్ రావు. అయితే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని భట్టి విక్రమార్క సవాల్ విసురుతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి నాగ్పూర్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. బీజేపీకి హోంశాఖ ఇచ్చారు. ఇక శివసేనకు వైద్యారోగ్య శాఖ, ఎన్సీపీకి ఆర్థిక శాఖ కేటాయించారు. ఇవి ఇప్పటివరకున్న 4 బిగ్ బ్రేకింగ్స్.